ఉన్నటువంటి మాటను మనం చూస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుకున్నాను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అంటే అర్థం ఏంటంటే సమరయకు వెళ్ళకూడదు. ఆ మార్గము కొంతమందికి, మరి ముఖ్యముగా ఏ యొక్క జాతిలో యేసయ్య పుట్టాడో ఆ యూదులు సమరయకు వెళ్ళడానికి ఇష్టపడరు, సమరయకు వెళ్ళరు. నేను అంతకు ముందు చెప్పాను, వారికి ఎంత నిష్ట, వారికి ఎంత అంటరాంతరం అంటే ఈ సమరయులు. ఎందుకంటే ఈ సమరయులు అనేటువంటి వారు ఎవరంటే వీరు యూదులు, అదేవిధంగా యూదులు ఆ తర్వాత అశ్షూరీయులకు పుట్టినటువంటి మిశ్రమ సంతానం. ఈ యొక్క మిశ్రమ సంతానాన్ని నిజమైనటువంటి యూదులు ఇష్టపడేటువంటి వారు కాదు సమరయుని. అందుకని ఒకవేళ సమరయకుండా వెళ్ళవలసి వచ్చినా గానీ వారు ఏం చేస్తారంటే అవసరమైతే డబ్బులు ఖర్చు అయినా లేకపోతే సమయం ఎక్కువైనా దూరమైనా కానీ చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు. ఆ సమరయ భూభాగంలో కాలు పెట్టకుండా దాని చుట్టూ తిరిగి వెళ్ళేటువంటి వారు. ఎందుకంటే వాళ్ళు అంటరాని వారుగా చూస్తారు. అయితే బైబిల్లో ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య గురించి ఆయన ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. జన్మత యేసయ్య కూడా యూదుడే. యేసయ్య కూడా ఇవన్నీ వర్తిస్తాయి. యూదులకు ఏమైతే వర్తిస్తాయో అవన్నీ కూడా వర్తిస్తాయి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత చక్కటి మాట. యోహాను భక్తుడు, ఈ యొక్క యోహాను భక్తుడు యేసయ్య అనుపు శిష్యులు లేకపోతే చాలా సన్నిహితమైన శిష్యులు ఒకడు. ఆయన మాత్రమే కొన్ని ప్రత్యేకమైన రాశారు. చూడండి, మిగతా 3 సువార్తలు ఇది లేదు. యేసయ్య ఈ యొక్క ఒక వ్యక్తితో చేసిన సంభాషణ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉన్నాయి. వెళ్ళవలసి వచ్చిన వాక్యం సెలవిస్తుంది. ఎందుకు తెలుసా ప్రియమైన బిడ్డలారా, మనం కొన్నిసార్లు కొన్ని గీతలు పెట్టుకుంటాం, కొన్ని హద్దులు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే స్వార్థ ప్రకటించే విషయంలో మన శత్రువుల దగ్గరికైనా మనం వెళ్ళాల్సిందే. వారు అంటరాని వారైనా కానీ వారి దగ్గరికి మనం వెళ్ళాల్సిందే. ఎందుకు తెలుసా, అందరికీ రక్షణ అవసరం. యేసు ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అంటే అర్థం ఏంటంటే అది దైవికమైనటువంటి నియామకం. దేవుడు ఏర్పాటు చేస్తాడు, దేవుడు నిర్ణయించాడు. కాబట్టి దేవుడు నిర్ణయించినప్పుడు నీకు ఇష్టమున్నా లేకపోయినా కానీ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలి, ఆ వ్యక్తిని నువ్వు కలవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాము, మనకి ఇష్టమున్నదే చేస్తాం. అలాగే చెప్పండి, ఇష్టమే మనం చెయ్యి. మరి దేవుని యొక్క ఏర్పాటు అన్నప్పుడు మనం తప్పకుండా చేయాలి. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళకూడదు. మరి యేసయ్య వెళ్ళాడు. ఎందుకు తెలుసా, యేసయ్య అందరి కొరకు లోకానికి వచ్చాడు. యూదుల్లో జన్మించాడు. యూదుల కొరకు వచ్చినప్పటికి కూడా యేసయ్య అందరికీ ప్రభు. ఆయన అందరికీ స్వార్థ ప్రకటించాలి. ఆయన చూడండి ఆయన దేవుని యొక్క ఏర్పాటుని ఎప్పుడు కూడా యేసయ్య కాదనలేదు. దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం, దేవుని యొక్క ఆలోచన ప్రకారము ఆయన నడిచాడు. మరి మనము దేవుని యొక్క బిడ్డలుగా నీ కష్టమైనా నీకు ఇష్టం లేకపోయినప్పటికి కూడా ఎందుకు తెలుసా, యేసయ్యని చాలా మంది చాలా విధాలుగా అనుకుంటారు. వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు శిష్యులు బహుశా వాళ్ళు సనుక్కొని ఉంటారు, ఇదేంటి ఈయన అక్కడ వెళితే బాగుంటుంది, ఈయన అక్కడికి వెళ్ళాక ఈయనతో పాటు మనం కూడా వెళ్ళాలి, ఏంటి వెళ్ళకూడ ప్రాంతానికి యేసయ్య తీసుకొని వెళుతున్నాడు అని వారి బహుశా తన మనస్సుల్లో వారు సనుక్కొనవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యేసయ్య అడుగుజాడలో నడిచేటువంటి మనము, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మనము, ఆయన ఏ మార్గంలో వెళ్ళాడో అది తనకి ఇష్టం లేకపోయినా కష్టమైనా అందరూ సరిహద్దులు పెట్టినా కానీ ఆ మార్గంలో నీవు నేను వెళ్ళాల్సిందే. యేసయ్య చూపించిన మార్గంలో ఆయన ప్రతి శిష్యుడు ప్రతి శిష్యురాలు వెళ్ళాల్సిందే. తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాడు చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అవసరం ఉన్నది. యేసయ్య ఊరకనే వెళ్ళేవాడు కాదు. వెళ్ళినటువంటి సమయం కూడా మీరు గమనించండి. ఏంటా సమయం అంటే మెట్ట మధ్యాహ్నం. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇశ్రాయేలు దేశంలో ఎంత ఉంటుందో మాకు తెలుసు, వెళ్ళొచ్చాం కాబట్టి మాకు తెలుసు. మనం ఇప్పుడు రేపు ఈ సంవత్సరం అంటున్నారు ఏంటి,
వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగిపోతాయి, ఎండ పెరిగిపోయింది అంటున్నారు. మనం 40 లేకపోతే 45 వస్తేనే తట్టుకోలేము. ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది. మరి ఆ యొక్క మధ్యాహ్న సమయంలో యేసయ్య తన శిష్యులతో పాటు కాలినడకన వెళ్ళాడు. కారణం ఏంటంటే ఒక మొట్టమొదటిగా వెళ్ళవలసి వచ్చినవి దేవుని యొక్క ఏర్పాటు. ఒక విషయం గమనించండి, ఇట్స్ ఎ డివైన్ అపాయింట్మెంట్, ఇట్స్ ఎ డివైన్ నెసెసిటీ. దేవుడు ఇదిగో ఇది నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు, దేవుని వాక్యములో తన యొక్క వాక్యములో దేవుడు మనకు చెప్పినప్పుడు అది నీ కష్టమైన కానీ నువ్వు చేయాలి. అయితే అక్కడ ఇంకొకటి కూడా మనం గమనిస్తాం. నాట్ ఓన్లీ ఇట్ వాస్ ఎ డివైన్ నెసెసిటీ, అక్కడ ఒక ఉద్దేశం ఉన్నది. ఒక ఉద్దేశాన్ని బట్టి యేసయ్య వెళ్ళాడు. ఎందుకు చెప్పండి, ఎందుకు వెళ్ళడం యేసయ్య వినలా? ఎందుకు వెళ్ళాడు? అక్కడ స్త్రీ, సమరయ స్త్రీ ఉంది. ఆ పేరైతే రాయబడడం సమరయ పట్టణంలో ఉంటుంది కాబట్టి ఏంటి ఆమె ఏమన్నారు? సమరయ స్త్రీ అన్నారు. చూడండి, యేసయ్య వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వెళ్ళింది కూడా ఎందుకంటే ఒక స్త్రీ కొరకు వెళ్ళాడు, ఆమె రక్షించబడాలని. ఇక్కడ చూడండి, అసలు సమరయ ప్రాంతమే అంటారంది, యూదులు వెళ్ళడానికి వీలు లేదు. ఇంకొకటి ఏంటంటే యూదులు మరి ముఖ్యంగా రబ్బూని అంటే ఏంటి అర్థం? మెస్సి ఏంటి రబ్బూని అంటే ఏంటి అర్థం? రబ్బూని అంటే బోధకుడు. బోధకుడు అసలు వెళ్ళకూడదు. ఇంకొకటి, వెళ్ళిన తర్వాత అక్కడ యేసయ్య ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. బోధకులు చూడండి, ఆ దినాలలో యూదులకి రూల్స్ ఎంత ఖండితంగా ఉంటాయంటే, ఈ యొక్క రబ్బూని అనేటువంటి వ్యక్తి ఇంటి నుంచి తన భార్యతో బయటికి వచ్చినప్పుడు బయట కూడా తన భార్యతో మాట్లాడాలి, సొంత భార్యతో. అంత భయంకరంగా ఉంటాయి. మరి యేసయ్య బోధకుడు అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు కూడా చూసి ఆశ్చర్యపోయారు. అయితే కారణం ఏంటి తెలుసా? ఆమె ఒకటి ఆ స్థలానికి వెళ్ళకూడదు, రెండవది యేసయ్య రబ్బూనిగా స్త్రీతో మాట్లాడకూడదు. అయినప్పటికీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఏమంటారు వీటిని మనం, ఈ యొక్క మనుషులు పెట్టినటువంటి ఈ యొక్క సరిహద్దులు, మనుషులకి ఇచ్చిన గీతలన్నీ కూడా ఆయన దాటుకుంటూ వెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా? అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? రక్షణ కావాలి. ఆ స్త్రీకి సువార్త అవసరం. దాని కొరకు ఏం చేస్తాడంటే యేసయ్య వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళాడు. మరి ఆ యొక్క మధ్యాహ్నం సమయంలో ఆయన వెళ్ళినట్లు మనం చూస్తాం. ఆమెకు వెళ్ళి చూడండి, ఆమెతో సంభాషణ చేశాడు. అంతకు 3వ అధ్యాయంలో యేసయ్య నికోదేము అనేటువంటి వ్యక్తితో మాట్లాడాడు. 4వ అధ్యాయంలో ఈ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నాడు. ప్రియదేవులారా, యేసయ్య నీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ దేవుని వాక్యము నువ్వు జాగ్రత్తగా విని ఆ యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహించి ఆ వాక్యాన్ని నువ్వు అన్వయించుకున్నట్లయితే దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడినట్లే. ఆ దినములో జరిగినట్లు ఈ దినములో యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడు. కానీ ఎవరైతే వాక్యాన్ని విని వాక్యాన్ని శ్రద్ధగా గమనించి గ్రహించి దాన్ని గైకొంటారో నీతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడినట్లే. ఆ స్త్రీతో మాట్లాడి ఆ స్త్రీకి చాలా విషయాలు బోధించాడు యేసయ్య. హల్లెలూయా. మరి ఇక్కడే ఏదో మీరు చెప్పండి అంటారు. ఇక్కడ హల్లెలూయా. ఆ స్త్రీకి జీవజలం అంటే ఏదో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు. ఎందుకు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంది మనం? చూడండి, ఆ యొక్క స్త్రీ వద్దకు వెళ్ళి ఆ స్త్రీ వాస్తవంగా యేసయ్యతో కొన్ని అబద్ధాలు కూడా చెప్పింది, అవాస్తవాలు చెప్పింది. నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మని చెప్పినప్పుడు, అయ్యా నాకు పెనిమిటి లేదన్నప్పుడు ఏమనుకుంది? ఈయన అందరిలాంటి మనుషుడు, ఈయనకే తెలుసు నా జీవితం, నా బ్రతుకు ఈయనకేమి తెలుసు అని అనుకుంది. అప్పుడు యేసయ్య అంటాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు. అప్పటికే ఇక ఆశ్చర్యం వేస్తుంది. అమ్మా, ఈయన ఎవరో ప్రవక్తలాగా ఉన్నారు, నా జీవితం అంతా పట్టుబడి చేస్తున్నాడు. నల్లగా తర్వాత జీవజలాన్ని గురించి చెప్పాడు. అయ్యో నీవిచ్చే జీవజలం నాకు కావాలి. నేను ఇదిగో ప్రతిరోజు వచ్చి ఇదిగో ఈ నీళ్లు క్రిందకు వెళ్ళి నీళ్లు తోడుకునే దానికి బదులు నేను రాకుండా
నాకు సహాయం చేయి. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? మన యొక్క ఆత్మ దాహమును, ఆత్మ దప్పికను తీర్చేటువంటి జీవజలాన్ని గురించి మాట్లాడుతుంటే ఈమె తాగేటువంటి ఈ యొక్క నీటి గురించి ఆలోచిస్తా ఉన్నాయి. అందుకని వాక్యాలు మన శ్రద్ధగా ఉన్నాయి. కొన్నిసార్లు భాస్కర్ చెప్పిన వాక్యాన్ని కూడా అది ఒక అర్థమైతే మనకి చక్కగా వీలుగా ఉంటే మనకు అన్వయించుకోవడానికి వీలుగా మనం మలుచుకుంటూ ఉంటాం. అలా కాదు, ఈమెకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఆరాధన గురించి చెప్పాడు. ఆరాధన అంటే ఏమనుకుంటుంది చెప్పండి? ఏమనుకుంటుంది తెలుసా? సమరయులు అందరూ కూడా ఒక స్థలంలో దేవుడిని ఆరాధిస్తారు. ఆ స్థలం ఏంటంటే గెరిజీం అనేటువంటి కొండ. ఆ కొండ మీదకి వెళితేనే వాళ్ళు ఆరాధన చేస్తారు. ఆరాధన అంటే అదే, అక్కడికి వెళ్ళి పాటలు పాడటం, వాక్యం వింటాం. యెరూషలేములో కూడా అలా చేస్తారు. అప్పుడు యేసయ్య అంటాడు, ఆరాధన అనేది అక్కడ దేనికి పరిమితమైంది కాదు, ఒక స్థలానికి పరిమితమైంది కాదు. చూడండి, ఈ అధ్యాయంలో యేసయ్య అటు వెళ్ళి ఆమెకు రక్షణ తీసుకురావడమే కాకుండా ఎన్ని విషయాలు ఎంత చక్కగా చెప్పాడు. మనకి చాలాసార్లు ఆరాధన అంటే అవగాహన ఉండదు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన చర్చికి వెళ్ళినప్పుడే మనం దేవుని ఆరాధిస్తాం. నువ్వు చర్చిలోనే దేవుని ఆరాధిస్తున్నావంటే ఏదో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? ఒక స్థలానికి పరిమితమైంది కాదు. చదవండి ఒకసారి ఏమంటున్నాడు ఆ 21వ వచనం. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు పర్వతం మీదను యెరూషలేములోనైన మీరు తండ్రిని ఆరాధింపు, నా మాట నమ్ము. మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము నీకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండే కలుగుతున్నది. అంటే ఇదిగో ఆ రక్షణ ఉంటాను నేనే వచ్చాను. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చినది. తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వారు కావాలంట? పర్వతం మీదకి వెళ్తాను, లేకపోతే ఒక ప్రత్యేకమైన స్థలంలోకి వెళితేను, ఒక ప్రత్యేకమైన మందిరానికి వెళితేను, ఇక్కడ బాగుంది నేను ఇక్కడ చేస్తాననే వాళ్ళు కాదు. ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా ఆరాధించేవారు కావాలి. అలాంటి అదే నిజమైనటువంటి ఆరాధన, అదే ప్రభు అంగీకరించేటువంటి ఆరాధన. స్థలానికి మనం పరిమితమయ్యామనుకోండి, ఏం చేస్తామంటే స్థలాన్ని మనం గౌరవిస్తున్నాం, వ్యక్తిని మనం గౌరవిస్తున్నాం. మనం గౌరవించాల్సిన స్థలాన్ని కాదు, వ్యక్తిని కాదు. ఏం చెప్పండి? ప్రభువుని. మనలో ఉన్నటువంటి ఆత్మతో ఏం చేయాలంటే సత్యము. మనలో చూడండి, మనలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడితో పాటు ఇదిగో సత్యం అంటే అర్థం ఏంటి? ఈ వాక్యం. ఆత్మతో సత్యముతో ఆరాధించు. కొన్నిసార్లు మనం పెద్దకొస్తాం కదా, నాకు ఉద్యోగం వచ్చింది. ఎప్పుడు రోగస్ కాడి కొడుతున్నాడు. బ్యాడ్ కొడుతున్నప్పుడే కాదు, మన ఆత్మలో జీవం ఉంటే బ్యాడ్ కొట్టినా కొట్టకపోయినా ఏం చేయాలి? ఆరాధన. బ్యాడ్ కొట్టడం మంచిదే, మ్యూజిక్ మంచిదే, మ్యూజిక్ కాదంటలేదు. దావీదు చూడండి మందిరంలో మ్యూజిక్ ఏర్పాటు చేశాడు. అయితే మ్యూజిక్ ఉన్నా లేకపోయినా కానీ దేవుని యొక్క ఆత్మలో మనం కలిగి ఉన్నాం. అలాగే చెప్పండి, ఎంతమంది దేవుని యొక్క ఆత్మ కలిగినాడు? చేతులు ఏం సందేహం చెప్పినా దేవుని ఆత్మ లేదా మీరు? యేసయ్య ఏమన్నాడు? పౌలేమన్నాడు తెలుసా? ఆత్మ లేని వాడు నా వాడు. ఇప్పుడు ఆత్మ ఉందా లేదా చెప్పండి? దేవుని ఆత్మ ఉందా లేదా? ఉంది. దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఇక్కడ నడిపించబడ్డారు. ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నాడు. ఆత్మ కలిగి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది. రెండవదిగా వాక్యం కలిగినప్పుడు నీవు ఎక్కడున్నా కానీ దేవుణ్ణి ఆరాధిస్తావు. కేవలము ఒక స్థలానికే కాదు. రాష్ట్రం గారు కిచెన్ లో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ దేవుని స్థుతిస్తారు. నాకు ఎక్కువ సంతోషం ఎక్కడ వచ్చింది? సంతోషం వచ్చింది, పాటలు వస్తే వాక్యం ఎక్కడ వస్తుంది చెప్పమంటారా? చెప్తే మీరు కొంచెం ఇబ్బంది పడతారు. బాత్రూమ్ లో నాకు పాటలు ఎక్కువ వస్తాయి, వాక్యాలు కూడా ఎక్కువ వస్తాయి. కొంతమంది బాత్రూమ్ సింగర్స్ అంటారు కదా, బయట బాగా పాడలేరు కానీ అక్కడ బాగా పాడతారు. ఏది ఏమైనా కానీ నువ్వు ఎక్కడున్నప్పటికి కూడా ఆ దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది, దేవుని యొక్క సత్యమైన వాక్యం నీలో ఉన్నది. కాబట్టి ఈ రెండు ఏం చేస్తాయంటే ప్రభుని ఆరాధించడానికి మనం ప్రేరేపిస్తుంది. ఇక చూడండి, యేసయ్య ఆ యొక్క స్థలాన్ని చూడండి, నీకు వెళ్ళొచ్చా లేదా? దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళాలి. సమరయ్య, నీవు యూదుడివే, నీవు బోధకుడివే, నీవు రబ్బునివే అయినప్పటికీ కూడా ఇదిగో అక్కడ ఒక స్త్రీ ఉన్నది.
ఆమె రక్షణ కొరకు సిద్ధముగా ఉన్నది. నీ వెళ్ళమని చెప్పినప్పుడు తండ్రి మాటకు లోబడి వెళ్ళాడు. దేవుని పిల్లారా, జాగ్రత్తగా గమనించండి. మనం సువార్త ప్రకటించడానికి ఏ స్థలముకైనా వెళ్ళాలి. రెండవదిగా ఎక్కడైనా మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. మీరు అనుకోవచ్చు, ఈ ఒక్క స్త్రీ కోసం వేసే వెళ్ళాడు. ఈ ఒక్క స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఒక్క స్త్రీ వేసే రక్షించాడు, జీవజలం ఇచ్చాడు, ఆరాధన గురించి చెప్పాడు. ఈమె రక్షించబడ్డ తర్వాత ఏం చేసిందంటే ఊరినంతటినీ తీసుకొచ్చింది. హల్లెలూయా. మీకు ఎవరు ఉద్యోగం లేదు, సంతోషం లేదు. హల్లెలూయా. ఊరంతటినీ తీసుకొచ్చింది. మిమ్మల్ని ఊరంతా తీసుకోమని నేను చెప్పలే, కనీసం సంవత్సరానికి ఒక్కలన్నా నేను తీసుకున్నాను ప్రభుత్వానికి. నిజమైన ఆరాధన చేస్తూ దేవుని మాటకి మనం లోబడినట్లయితే చూడండి, ఆ సమరయ ఈ స్త్రీ యొక్క రక్షింపబడక మునుపు ఎవ్వరు కూడా ఈ స్త్రీని చూడటానికి కానీ ఈ స్త్రీతో మాట్లాడటానికి కానీ ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు చూడండి, మరి ఎందుకు? అందుకనే మధ్యాహ్న సమయంలో ఈమె వాటర్ కొరకు వస్తుంది. అందరూ వచ్చే టైంలో రావడానికి అవకాశం లేదు. మరి యేసయ్య ఒకే ఒక స్త్రీ కొరకు స్వార్థ ప్రకటించడానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పాడు. అమ్మా, నేను ఇచ్చేటువంటి జలం అయితే నీ ఇచ్చేటువంటి జలము ఆత్మీయ తప్పికను తీరుస్తుంది, నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది, నిత్య రాజ్యానికి తీసుకెళ్తుంది. మరి రెండవది ఏమంటారు తెలుసా? ఆరాధన నీకు ఒక స్థలంలో చేస్తున్నావు, ఎప్పుడో పండగకో పబ్బానికి వెళ్తావు, అప్పుడు చేస్తావు. కానీ నీవు ఆత్మలో దేవుని కలిగి ఉన్నట్లయితే, ఆత్మలో నువ్వు వేసే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నట్లయితే, నీవు ఎక్కడున్నా కానీ ఏం చెప్పండి, ఆరాధన స్థలంగా అని మారుస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను కదా, పౌలు శైలి ఎక్కడుంటే దేవుని ఆరాధించాడు చెప్పండి. అది దేవుడి సన్నిధి మందిరం అని చెప్పండి. చెరసాల దేవుని మందిరం కాదు కదా. చెరసాలలో అన్నీ బిగించారు, అయినా కానీ ఏం బిగించలేదు చెప్పండి? నోరు బిగించరా, మనసును బిగించరా. కొంతమంది నోటిని కూడా బిగించొచ్చారు కానీ మనసుని ఎవరు ఆపలేదు. నోరు ఇది అవ్వలేదు కాబట్టి, నోరుకి ఎలాంటి బొండలు వేయలేదు, నోరుకి ఎలాంటి బంధకాలు లేదు కాబట్టి రాత్రి భవిష్యత్తు నిద్ర పట్టింది లేదు నాకైతే తెలియదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత పౌలు శైలి అడగండి చెప్తారు. నిద్ర పట్టిందో లేదు తెలియదు కానీ ఏం చేసి తెలుసా, ఇద్దరు చక్కగా పాటలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనదరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము అట్లా పాటలు పాడుతున్నప్పుడు పరలోకము తెరవబడి ఆత్మతో సత్యముతో హృదయపూర్వకముగా పౌలు శీలలు అర్ధరాత్రి దేవుని ఆరాధించాడు. వారల్లా, ప్రభా మేము చెరసాలలో ఉన్నాము, యెరూషలేము తీసుకొని వెళ్ళి మందిరము, అక్కడ నిన్ను ఆరాధిస్తాం ప్రభు అని అనలేదు.
నీ ఆత్మ మాలో ఉన్నది, నీ వాక్యాన్ని మేము ఎరిగిన వారు కాబట్టి మేము ఎక్కడున్నప్పటికీ శ్రమలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, సంతోషంలో ఉన్నా, సమాధానంతో ఉన్నా కానీ నిన్ను ఆరాధిస్తామని దేవుణ్ణి ఆరాధించారు. ఎక్కడ నిజమైనటువంటి ఆరాధన ఉంటుందో జాగ్రత్తగా గమనించండి, అక్కడ తప్పకుండా పరలోకము తెరవదు. అంటే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఎక్కడ నిజమైనటువంటి ఆరాధన ఉంటుందో అక్కడ పరలోకము తెరవదు. ఆ యొక్క ఆరాధన గురించి ఆమెకు తెలియజేశాడు. ఆమె జీవితం మార్చబడింది, ఆమె పాత జీవితం మార్చబడి ఆమె వెళ్ళింది. వెళుతూ చూడండి, ఆమె అంటుంది, సాక్ష్యం ఇస్తుంది. 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినంట. ఆమె, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి చూడుని. ఎప్పుడైనా చెప్పారు మీరు అట్లా? అమ్మా మా మందిరానికి రండి, లేకపోతే మా యేసుని వచ్చి చూడండి, అదే స్వార్థ ప్రకటన. ఆయన అంతవాడు, మీరు వచ్చి చూడండి. ఈమె చెప్పింది, వారందరూ ప్రభువుని విశ్వాసం ఉంచారంట. చూడండి, ఆ మార్గమున వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే ఒక ఆత్మను రక్షించడానికి, జీవదాని గురించి బోధించడానికి, ఆరాధన గురించి తెలియచేయడానికి యేసయ్య అన్ని, లేకపోతే ఆయనకు అన్ని ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా యేసయ్య వెళ్ళారు. ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. ప్రియమైనవారా, పౌలు శిష్యులు కూడా వారు ఆసియా వెళ్ళాలనుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ అన్నాడు, మీరు అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళనని చెప్పాడు. ఆసియా నుండి ఐరోపాకు వెళ్ళారు. ఐరోపాకు వెళ్ళి ఫిలిప్పీలో సంఘము, తెస్సలోనికైలో సంఘము, బెరయాలో సంఘము, కొరింథీలో సంఘము, అనేక సంఘాలు రెండవ స్వార్థ ప్రారంభంలో కట్టారు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే యేసయ్య ఆ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. దేవులారా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని మాట వినండి, దేవుని యొక్క మార్గంలో వెళ్ళండి. అలా చేసినప్పుడు నీవు అద్భుతమైన కార్యాలు, నీవు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నీ యొక్క జీవితం రక్షించబడటమే కాదు, నీవు నిజమైన ఆరాధన గురించి తెలుసుకోవడమే కాదు, నీవు అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తావు. అందుకనే మనం అన్ని చోట్లకి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినా మనం చాలా సంతోషంగా, ఆనందంగా వెళతాం. అక్కడ ఏమనుంది ఒకసారి చదవండి, 4:4 చదవండి, ముగిస్తాను నేను. వెళ్ళవలసి వచ్చాను. ఇంకొక విషయం జాగ్రత్తగా అండి, నువ్వు ఏ మార్గాన్ని వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఈ యేసయ్య మార్గంలో నువ్వు వెళ్ళాలి. అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయిన వారంలో దేవుని యొక్క మందిరానికి మాత్రం రావాలి. వెళ్ళవలసి వచ్చి, ఇట్స్ అన్ అపాయింట్మెంట్. మీరు ఖచ్చితంగా దేవుని యొక్క మందిరానికి వచ్చినట్లయితే నిశ్చయముగా దేవుడిని దీవిస్తాడు. చాలా మంది చాలా మార్గాల్లో వెళుతున్నారు, వారి సొంత మార్గాల్లో వెళుతున్నారు. యేసయ్య 2 మార్గాల గురించి చెప్పాడు కదా. ఏంటి చెప్పండి 2 మార్గాలు? ఇరుకు మార్గము, విశాల మార్గం గురించి ముందు చెప్తా. అది ముందు చాలా విశాలంగా ఉంటుంది. అబ్బా, అసలు ఎంత బాగుంది ఈ మార్గం అనుకుంటారు. సరే, ఆ మార్గంలో చాలా మంది ప్రవేశిస్తూ ఉంటారు, వెళతారు. లోకమంతా అదే మార్గం వాళ్ళు వెళ్ళి పోను చెప్పండి, ఆ మార్గం ఏమవుతుంది? ఇరుకైంది. కానీ మరి మన యేసయ్య మాట్లాడిన మార్గం ఏది? ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి. ఈ యొక్క భక్తి అనేది ఆదివారం ఆరాధనకు రావటము, గంటన్నర. ఈ కరోనా వచ్చి మనం అంతకుముందు 2 గంటలు ఆరాధించే వాళ్ళ కరోనా వచ్చి చేసింది గంటన్నర చేసింది. గంటన్నర కూడా మనకి చాలా ఇరుగ్గా ఉంటుంది, గంటన్నర కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది. మరి మిగతా టైము అది ఇక వేరే దానికి 3 గంటలు 4 గంటలు అయినా కానీ విశాల మార్గం కాబట్టి అంత హాయిగా ఉంటుంది. నీవు ఆ విశాల మార్గంలో వెళితే ఇరుకైపోయింది. కానీ ఇరుకు మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే, శ్రద్ధగా, నమ్మకముగా, నిలకడగా వెళ్ళినట్లయితే ఏమవుతుంది చెప్పండి? ఈ మార్గం పోను ఏమవుతుంది? విశాలం. మనం అనుకున్నటువంటి విశాల మార్గం పోను ఇరుకవుతుంది. ఎవరైనా ఆ మార్గంలో వెళ్తారు, బాగుంటుంది కదా. వేదేమిట్లారా, మనం ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాం.
ఈ మార్గంలో నడుస్తాం. యేసయ్య ఆ సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చేది. వారందరూ షరతులు పెట్టారు, కానీ యేసయ్య దేవుని మాటే విన్నారు. నేను ఎవరి మాట వింటున్నాను, అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటి విషయం చెప్తా తెలుసా? మరి ముఖ్యంగా దేవుని పరిచయ విషయం, దేవుని మందిర విషయంలో, దేవుని ఎందుకు వచ్చే విషయంలో అవన్నీ కాదు. దేవుని మాట విను, నీ జీవితము దీవించబడుతుంది. అటు దేవుడు మనకి దయచేయను గాక.